నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకు చేరిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వైరల్ వ్యాఖ్య చేశారు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి పైన ఏదో ఒక రకంగా వ్యతిరేకత తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ మీడియాకు ఓ వీడియోను లీక్ చేశారు ఆయన. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాని పరిస్థితులలో చివరకు క్షుద్ర పూజలు చేసి వర్షాలను అడ్డుకోవాలని, మంచి జరగడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఒకంత నవ్వుతో పాటు మరింత ఆవేశం వచ్చింది అన్నారు ఆయన. ఎందుకంటే ఇంత దిగజారాల్సిన స్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారి అల్లుడు హరీష్ రావు ఎక్కడెక్కడికి వెళ్ళి పూజలు చేస్తున్నారో తమకు మొత్తం సమాచారం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలని కోరారు. శివమొగ్గను తాంత్రిక పూజలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెబుతూ అక్కడ క్షుద్ర పూజలు, చేతబడులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు. వ్యక్తులకు వ్యతిరేకంగా లేదా వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని ఇలాంటి పూజలు చేస్తారంటూ ఆయన ఆరోపించారు. అలాగే జై అఘోరకాళి ఆలయం తిరుచిరాపల్లిలో ఉందని, అక్కడ కూడా పూజలు చేయించడం తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే ఉద్దేశానికే సంకేతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వర్షాలు రాకపోతే రైతులలో సమస్యలు వస్తాయంటూ, సమాజంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలపై వ్యతిరేకత సృష్టించేందుకు సోషల్ మీడియా, మెయిన్ మీడియా, ట్రోల్ మీడియా అన్నింటినీ వాడుకుంటున్నారని అన్నారు. అది సరిపోక ఇప్పుడు తాంత్రిక క్షుద్ర పూజల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం బీఆర్ఎస్ తెలంగాణ బాగుపడాలని కోరుకోవడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన విమర్శించారు. ఇక దేశానికి మంచి చేసిన అఘోరాలు కొన్ని ప్రాంతాలలో దేశ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా పనిచేశారని, కానీ ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలని అనుకుంటుంది ఏంటంటూ ప్రశ్నించారు. ఈ పూజల ఉద్దేశం తెలంగాణ మంచి కోసం కాకుండా చెడు జరగాలని కోరుకోవడమే అంటూ వ్యాఖ్యానించారు. వర్షాలు రాకపోతే బీఆర్ఎస్కు సంతోషమా? ప్రభుత్వానికి కరువు వస్తే వ్యతిరేకత వస్తుందని భావించి చేస్తున్న ఈ ప్రయత్నాలకు హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఇది కేసీఆర్ చెప్పి చేస్తున్నారా, లేక హరీష్ రావే స్వయంగా చేస్తున్నారా అన్నది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రైతాంగానికి మేలు చేసేలా వర్షాలు పడితే, ప్రజలకు మేలు జరిగితే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏంటంటూ ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా మారిందా అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకుంటూ తెలంగాణ కోసం మేమే మంచి చేస్తామని చెప్పే మీరు ఇప్పుడు క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక అసలు కారణం ఏమిటో తెలంగాణ యువతకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇది సహించరాని చర్యగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడిని మొక్కుకున్నా తెలంగాణకు మంచి జరగాలని కోరుకుంటామని, కానీ ప్రభుత్వం నష్టపోవాలి, తెలంగాణకు నష్టం జరగాలి అని కోరుకోవడం ఎక్కడి నుంచి వచ్చిందంటూ ప్రశ్నించారు. తమ అస్తిత్వం కాపాడుకోవడానికి తెలంగాణకు నష్టం జరిగినా పర్వాలేదనే మానసిక స్థితికి బీఆర్ఎస్ దిగజారిందంటూ విమర్శించారు. అధికారం కోల్పోతే బ్రతకలేని స్థితి వచ్చిందా అంటూ ఆయన సూటిగా నిలదీశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా వస్తున్న మంచి పేరును చూసి తట్టుకోలేక ఇంత ఈర్ష్య, కక్షపూరిత ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు ఉన్న అసలు రంగును గుర్తించాలని కోరారు. ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా తెలంగాణ సమాజం కాంగ్రెస్ వెంట, రేవంత్ రెడ్డి వెంటే ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఈ ఆరోపణలపై వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అద్దంకి దయాకర్.
ఆధారాలు లేకుండా అధికార పక్షంలో ఉండి ఆరోపణలు చేయవలసిన అవసరం తమకు లేదంటూ తమ వద్ద ఉన్న సమాచారం మేరకు మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఈ అంశంపై స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారంగా భావించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని, తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా మారితే బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి ఎందుకు అవసరమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ విజ్ఞప్తి చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.